ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా విద్యుత్ అధికారులు వ్యవహరిస్తున్నారని విద్యుత్ అధికారులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేడు ఎంపీపీ భిక్షపతి అధ్యక్షతన తన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పలు శాఖలకు చెందిన 3 నెలల నివేదికను అధికారులు సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ పెంచేనాయక్ తీరుపై లక్ష్మాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే చాలా మందికి అమలు కావటం లేదని, అది అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. మన వైపు మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విద్యుత్ కోసం చూస్తున్నారని, వారి సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆ గ్రామ వ్యక్తం చేశారు. వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, గృహజ్యోతి పథకం అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలకే జవాబుదారు. చాలా సందర్భాల్లో ఆ దర్శన వాతావరణం అనేది ప్రజల కోసం ఉపయోగపడుతుంది, కానీ పర్సనల్ ఎజెండా అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చిన ఈ అవకాశం ముందు కూడా భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నా. నేను వచ్చి ఫిబ్రవరి సగం మంత్ అయినాక నేను వచ్చిన చాలా ప్రశాంతమైన మండలం. నేను చేసిన ఏరియా, నేను చేసిన కాన్స్టిట్యున్సీ చాలా క్రిటికల్ ఉంది. ఇక్కడ మాత్రం ఈ మండలం మాత్రం గౌరవ ఎంపీ గారు, వైస్ ఎంపీ గారు, ఎంపీసీ అందరూ అద్భుతమైన వాతావరణం కల్పించింది పనిచేయడానికి. రామాయపేట అంటే రోడ్డు ఉంటుంది. ఒకప్పుడు రామాయపేట అంటే కాంప్లికేటెడ్ బాగా, అది ఏం చదువుకున్న రోజుల్లో రామాయపేట కాంప్లికేటెడ్, విభిన్న పార్టీలు బాగా ఇష్యూస్ ఉంటాయని అప్పుడు తెచ్చేది. కానీ నాకు పోస్టింగ్ తీసుకున్నప్పుడు చెప్పిన రామాపేట తీసుకొని బాగా రామాపేట ప్రిఫర్ చేయను అన్నారు. సో అది ఇక్కడికి వచ్చినాక వీళ్ళ సహకారం చూస్తుంటే అద్భుతమైన సహకారం ఉన్నది. ఎంపీ గారిది, వైస్ ఎంపీ గారి తేడా ఉంటాయి. వాళ్ళ ఆలోచన మా ఆలోచన ఉంటాయి, కానీ చేసేదంతా ఎవరికైతే ప్రజలకి. ఇప్పుడు మేము మా మండల పరిషత్ చేస్తున్న పనులకి ప్రజల కోసం చేస్తున్నాం తప్ప ఒక పర్సంటేజ్ అంటే అయింది. ఏ ఎంపీటీసీ అయినా ఎవరికైనా చేసింది అంటే ఆ ఊళ్ళో ప్రజల కోసం చేస్తుంది. మనకు ఇక్కడ రివ్యూ జరుగుతున్నప్పుడు అడుగుతున్న ప్రశ్నలు కూడా వాళ్ళ పర్సంటేజ్ అంటే అయి ఉంటుంది. వాళ్ళు అడిగేదంతా ప్రజల కోసం అడుగుతుంది. ఆ గ్రౌండ్ లెవెల్ ఆ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వర్షపాతానికి 49 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 10 నెలల్లో మాత్రం 24 మిల్లీమీటర్ల వర్షపాతం చూడడం జరిగింది. ఇది కొంత వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా జూలై నెలలో పరిగణన పడే అవకాశం ఉంది. మనకు జూలై నెలలోనే మనకు వరి సాగు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనం రామాయంపేట మండలం మొత్తం 17,299 అనే అంచనాలతో మేము వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలన్నింటినీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. మనకు ఈసారి కూడా ఎప్పటిలాగానే వరి దాదాపు 15,946 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఎరువులన్నీ కూడా మనకు కార్మిక సహకార సంఘం, అగ్రో రైతు సేవా కేంద్రం, ప్రైవేట్ దుకాణాల ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తంగా మనకు 1600 మెట్రిక్ టన్నుల యూరియా, 1800 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, అదేవిధంగా 820 మెట్రిక్ టన్నుల ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ మనకు క్లియర్ గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. గత సీజన్తో ఇదే సీజన్తో పోలిస్తే 12,701 మందికి దాదాపు 9.49 కోట్లు డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం నుంచి కొత్త మార్గనిర్దేశకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి 12,562 మంది రైతులకు గాను మన దగ్గర 8,920 మంది రైతులకు రైతు బీమా రావడం జరిగింది. వివిధ కారణాల చేత 66 మంది రైతులు మరణించడం జరిగింది. వాళ్ళ నామినీ అకౌంట్లో దాదాపు 3.3 కోట్ల డబ్బులు, అంటే ఒక నామినీకి 5 లక్షల చొప్పున జమ చేయడం జరిగింది. 17 విడత పిఎం కిసాన్ నిధులు కూడా మొన్ననే 18వ తారీఖు మన
మనకు వారి అకౌంట్లలో జమ చేయబడింది. కొంత అప్డేట్ వల్ల కొంతమందికి మెసేజ్ రావట్లేదు. వారు ఎవరైనా కూడా ఉన్నా కూడా వాళ్ళు బ్యాంక్ వెళ్ళినట్లయితే వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుంటే దాంట్లో రిటైన్ అవుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే మా వ్యవసాయ శాఖను సంప్రదించాల్సిందిగా. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమంలో కొన్ని ఇళ్ళకి అదేవిధంగా ఇల్లు ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు వస్తుంది. అదేవిధంగా సర్దుబాటు ఉంటే సర్దుబాటు నుంచి ప్రజలకు చనిపోయి రాకుండా ఎవరికైనా ఇప్పుడు కరెంటు బిల్లు ఫ్రీగా వాళ్ళకు వినియోగదారులకు అందేటట్టు వెళ్ళండి. ఈ సమస్య రామాయణంలో ఎక్కువ ఉంది. అలాగే కోలాపూర్ ప్లస్ కేరళ ఈ సబ్స్టేషన్లో ఎనీ టైం రోజు ఒక 3-4 hours విద్యుత్ లేక కాదు, మీ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా తయారవుతుంది. మూడే రామాయణపేట, కోలాపూర్, కేరళ. మిగతా ఇప్పుడు నాకు లక్ష్మణపూర్ బాగా నేను సైన్గా చెప్తున్నాను. ఏ రోజు ఒక పవర్ పోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతుంది. ఈ మిగతా ప్రశ్నలు మాత్రం మీరు వచ్చి ప్రార్థించాలి. మళ్ళీ ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇంటర్నెట్ కరెంట్ అవసరం. ఎక్కడైతే ట్రాన్స్ఫారాల షెడ్యూల్ కట్టినో అక్కడ ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ట్రాన్స్ఫారాలు ఏర్పాటు చేయాలి. ఏదైనా వితిన్ 4-5 days 15 days లోపల చేయకపోతే ఏ రైతుకైనా నష్టం. ఒకసారి మనం దృష్టిలో పెట్టుకుని వర్షాలు లేవు, ట్రాన్స్ఫారాలు డీడీలు కట్టి సీరియల్లో ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఎన్ని డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకెన్ని ట్రాన్స్ఫారాలు పెట్టాలి, ఎన్ని పెడితే వర్క్ అయినా 31 చేశాము. ఇంకా 25 డిగ్రీలు మనం మొన్న రిజిస్టర్ అయ్యింది సార్. అవి ఆల్రెడీ ఎస్టిమేషన్ పంపించాము. శాంక్షన్ ప్రాసెస్ వర్కాల ప్రాసెస్ అని కొద్దిగా లేదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మా ఎమ్మెల్యే గారితో మేము చెప్తాం, కానీ మీరు రైతులకు మాత్రం ఇబ్బంది చేయకండి. వినియోగదారులకు 200 యూనిట్లలో విద్యుత్ అనేది వాళ్ళకి ఫ్రీగా అందించాలి. అందుకే ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు సర్దుబాటు చేయాలి. అందుకే విద్యుత్ సెక్షన్లో రిజాల్వ్ చేయడానికి కోలాపూర్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి 2 వారాలు అవుతుంది. మీ ఎస్పీఎంలో ఇప్పటి వరకు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ ఫిట్టింగ్ చేయలేదు. అది తిట్టాయి సార్. తిట్టడానికి ట్యాంక్ అప్ కావాలి. ఇంకోటి వచ్చింది మనకు ఆల్రెడీ ఆల్టర్నేట్గా ఇంకో ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చేయాలి కదా, మీరు బాధ్యత కదా. అక్కడ పవర్ లేకుండా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 2 వారాలు పవర్ లేదంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నారు. ప్రభుత్వాన్ని బదలాలు చేసుకుంటుందా లేక మీరు చేయదా? ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మన యాక్సిడెంట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది, మీరు అర్ధరాత్రి నుండి అక్కడ పనిచేసి వర్క్ చేసి అట్లనే ఇప్పుడు కొనకుండా అదే రకంగా చేయాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటుంటే వీళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మాకు ఇప్పటివరకు కరెంట్ రాలేదు, అదే మా గవర్నమెంట్ ఉంటే రాకపోవాలని మాకు ఒక చెడ్డ పేరు వస్తుంది కదా. టౌన్లో అయితే ప్రతిరోజు 1 hour 2 hours 3 గంటలు ఒక్కొక్కసారి ఏకతాడిగా 4 గంటలు పోతుంది టౌన్లో. ఇప్పుడు అలా లేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవరికైనా 10 minutes 5 minutes ఏదైనా టైం తీసుకోండి. ఒకవేళ అట్లా మీరు ఏదైనా వర్క్ ఉంటే ఇంత పెద్ద టౌన్లో వర్క్లు ఉంటాయి, సాయంత్రం పూట లేకపోతే మధ్యాహ్నం ఒక 1 hour టైం తీసుకొని వర్క్ చేయండి. కానీ ఎనీ టైం పవర్ ఆఫ్ చేయకండి. సప్లై అనేది మోర్ దాన్ 1 hour కానీ ½ an hour కానీ ఇస్తే మేము కంపల్సరీగా పేపర్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి వాట్సాప్లో గ్రూప్లో ప్రజాప్రతినిధులు అనే యాప్లో కోలాపూర్ విలేజ్ ఎన్టీపీ గారి విలేజ్ వాళ్ళ ఊళ్ళో నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి 2 వారాలు మీ దగ్గర పెట్టుకుంటే ఆయన కూడా ఇబ్బందికరమే కదా. ఏదో ఒక ఎన్టీపీ విలేజ్ ట్రాన్స్ఫర్ లేకుండా ఒక మాజీ ఎమ్మెల్యే ఊళ్ళో లేకుండా అంటే చేయడం మీ నిర్లక్ష్యమే దానికి ముఖ్యమైన కారణం. ఒకవేళ మీకు ఎఫ్ఆర్ఐ కాదు అవసరం ఉందనుకుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇది జరిగింది అని చెప్పి మీ సమస్య సాల్వ్ చేయాలి. ఏం చేస్తే సమస్యలు చదువుకోకుండా ఇండస్ట్రీకి వర్క్ చేయాలి. కొన్ని వర్క్ మంజూరు కావడం జరిగింది కొత్తగా. సో ఇదే సిసి రోడ్లలో కొన్ని మొత్తం 9 వర్కులు కంప్లీట్ అయిపోయాయి, 4 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ SDF 22-23లో కొత్తగా వచ్చిన వర్క్స్ చదువుతాను. స్పెషల్ రిపేర్స్ టు స్కూల్ ఎట్ దండపల్లి, SC కమ్యూనిటీ హాల్ ఎట్ కార్డియాల్, కిచెన్ షెడ్ టు జెడ్పీఎస్ లక్ష్మాపూర్, MPPS టాయిలెట్స్ ఎట్ లక్ష్మాపూర్, CC రోడ్ గ్రామ పంచాయత్ టు చర్చ్ కొనిగంద, ముద్రాజ్ కమ్యూనిటీ హాల్, చర్చ్ కాంపౌండ్ వాల్ ఎట్ జాన్సింగాపూర్, కాంపౌండ్ వాల్ ఎట్ దామర్చెరు, కాంపౌండ్ వాల్ టు బీరప్ప టెంపుల్, SC కమ్యూనిటీ హాల్ ఎట్ సుతార్పల్లి. ఈ వర్క్స్ SDF కింద మొన్న శాంక్షన్